రైట్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోని కొట్టింది. సూర్యాపేట జిల్లాలో జనసేన విజయం సాధించింది. నేరేడు చెర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా 15 స్థానాల్లో 9 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందితే 5 వార్డులో బీఆర్ఎస్, 1 వార్డులో జనసేన గెలుపొందింది. సో డెఫినెట్గా ఇట్స్ విక్టరీ. జనసేన పార్టీ తెలంగాణలో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్లో ఉండదు. సో జనరల్గా వాళ్ళంతా కూడా పొలిటికల్ ఎజెండాకి సంబంధించి ఇక్కడ పోటీ చేస్తూ ఉంటారు, వాళ్ళ అభ్యర్థి నిలబెడుతూ ఉంటారు. కొద్దో గొప్ప ఆయా స్థానికంగా ఉండే సమస్యలపైన జనసేన అప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ నేరేడు చెర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి 1 వార్డులో గెలుపొందడం జనసేన పార్టీకి ఒక బోని కొట్టినట్టు అనిపించాలి. సో జనసేన ఇక్కడ గెలుపొందిన విషయం పైన పెద్ద ఎత్తున ఆ పార్టీలో సంబరాలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. 5 వార్డులో బీఆర్ఎస్ పార్టీ, 1 వార్డులో జనసేన, 9 వార్డులో కాంగ్రెస్ గెలుపొందింది. సూర్యాపేట జిల్లాలో నేరేడు చెర్లో జరిగిన ఈ సంఘటన. సో దీనికి సంబంధించి జనసేన పార్టీ ఖాతా తెరవడం పైన అసలు బీజేపీ ఏమనుకుంటోంది? మొత్తం పొత్తులో వెళ్ళేటువంటి జనసేన అక్కడ ఒక క్యాండిడేట్ని గెలిపించుకుంది. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో జనసేన ఖాతా తెరిచింది. మీరు అండ్ టీడీపీ, బీజేపీ 3 కలిసి, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి, మంత్రివర్గంలో స్థానం తీసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా మీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక కేంద్ర మంత్రి వెళ్ళి పవన్ కళ్యాణ్ అడిగారు ప్రచారానికి రావాలని చెప్పి. ఆయన ప్రచారానికి రాలేదు, మీతో పొత్తు ఉన్నట్టుగా ప్రకటించలేదు. సో జనసేన కూడా ఇక్కడ ఖాతా తెరిచింది. అంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం మీరిద్దరు వేరువేరుగా ఉండబోతున్నారా? శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీకే. అల్జాపూర్ శ్రీనివాస్ గారు వినిపిస్తోందా? రైట్. సీతారాం నాయక్ గారు, సేమ్ టు యూ. సో బీజేపీ అక్కడ పక్క రాష్ట్రంలో మంత్రివర్గంలో చోటు లభించింది, మీరు పొత్తులో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చారు చూస్తే జనసేన పార్టీ ఇండివిజువల్గా వెళ్తోంది. రేపటి రోజున ఇదే రకమైనటువంటి ఇండివిజువాలిటీ ఉండబోతోందా? ఇప్పుడు అది ఒక సీట్ అక్కడ రావడం కంప్లీట్ పార్టీ ఏదో ప్రభావం ఇక్కడ ఉండి వచ్చిందా అనే బదులు దానికి కొంత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉండవచ్చు. పార్టీకి పేరు ఉంది, పేరు అక్కడ ఆంధ్రలో ఉంది కనుక ఆ పార్టీ గుర్తు మీద ఆయన గెలవడం వల్ల పార్టీకి ఒకటి వచ్చిందని చెప్పాలి. కానీ ఒకటి ఆడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే అట్లనే మీరు అన్నట్టు కొన్ని చోట్ల వస్తే పార్టీ ప్రభావం ఇక్కడ ఉన్నదనేది మనం అనుకోవచ్చు. కానీ తెలంగాణలో ఆ ప్రభావం ఉంటుందా లేదా అనేది అది వేచి చూడాలి. ఇద్దరు కలుస్తారా లేదా, మళ్ళీ అక్కడ ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కంబైన్డ్ గా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. కనుక ఇక్కడ ఎట్లా ఉంటది అనేది వేచి చూడవలసిందే. అది ఎందుకంటే మనం అంత డిసిషన్ గా కుదిరి దాని అధిష్టానం ఉంటుంది వాళ్ళు, కానీ మనం దాని గురించి ఉంటాము ఉండలేము అనేది మా స్థాయిలో చెప్పడం కష్టం అవుతుంది అండి. అది అందుకోసం గెలుపు ఒకటి రావడం స్వాగతం. ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు స్థానం మేము పుట్టించుకున్నామనే ధైర్యం అయితే అక్కడ ఎవరైనా కార్యకర్తలు ఉంటే వాళ్ళు సంతోషపడతారు దాన్ని బట్టి. కానీ అది మరి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ రకంగా ఎడదారి తీస్తుందో అది చెప్పడం